ఒక దేశం దివాలా తీసే అంచున ఉంది. వాళ్ళ దగ్గరున్న డబ్బుతో కేవలం కొన్ని వారాలే గడవగలదు. కాని అదే దేశం తన భవిష్యత్తునే మార్చేసింది. ఇది 1991లో భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మరియు దాని నుండి ఎలా బయటపడిందో చెప్పే కథ. $1 బిలియన్. ఈ నంబర్ వినడానికి పెద్దగా అనిపించొచ్చు, కానీ 1991లో ఇది భారతదేశం మొత్తం భవిష్యత్తును నిర్ణయించే సంఖ్య. అవును, జూన్ 1991 వచ్చేసరికి ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మిగిలింది కేవలం $1 బిలియన్. అంటే దాంతో మనం కేవలం 2 వారాలకు సరిపడా వస్తువుల్ని మాత్రమే దిగుమతి చేసుకోగలం. ఒక రకంగా చెప్పాలంటే దేశం ఖజానా ఖాళీ అయిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రోజువారీ అవసరాలకు కూడా డబ్బుల్లేవు. పరిస్థితి ఎంత చేజారిపోయిందంటే మన దేశం తన బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితికొచ్చింది. ఆలోచించండి, ఒక దేశానికి ఇంతకన్నా నిస్సహాయమైన క్షణం ఏముంటుంది? ఇది కేవలం డబ్బు సమస్య కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయం. అయితే ఈ పరిస్థితి రాత్రికి రాత్రే రాలేదు కదా. చాలా కారణాలున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఒక పెను తుఫానులా దేశాన్ని చుట్టుముట్టాయి. ఒకవైపు గల్ఫ్ యుద్ధం వల్ల ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు మనకు కీలకమైన ట్రేడింగ్ పార్ట్నర్ సోవియట్ యూనియన్ పడిపోయింది. వీటికి తోడు దేశంలో విపరీతమైన ప్రభుత్వ ఖర్చులు, పరిశ్రమలని ఉక్కిరిబిక్కిరి చేసిన లైసెన్స్ రాజ్ వ్యవస్థ, ఇవన్నీ కలిసి దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలో ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా. వాళ్ల ముందున్నది ఒక అగ్నిపరీక్ష. దేశాన్ని ఈ గండం నుంచి ఎలా గట్టెక్కించాలి అనేది వాళ్ల ముందున్న అతిపెద్ద సవాల్. ఇక వేరే దారేదీ కనిపించలేదు. వాళ్లు ఒక సాహసోపేతమైన, చెప్పాలంటే రాడికల్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. దానికి వాళ్లు పెట్టిన పేరు ఎల్పీజీ. ఎల్పీజీ అంటే గ్యాస్ సిలిండర్ అనుకునేరు కాదు. ఇంతకీ ఏంటి ఈ ఎల్పీజీ విప్లవం? దానిలో ఉన్న 3 ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిది ఎల్ అంటే లిబరలైజేషన్, తెలుగులో సరళీకరణ. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే అప్పటిదాకా పరిశ్రమలని పట్టిపీడిస్తున్న లైసెన్స్ రాజ్ అనే బంధనాలని తెంచేయడం. ఇకపై ఏ వ్యాపారం పెట్టాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన పనిలేదు. వ్యాపారాలు స్వేచ్ఛగా, వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. రెండోది పి ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ. చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. సో వాటిలో ప్రభుత్వ వాటాను తగ్గించి ప్రైవేట్ వాళ్లకు అమ్మేయడం. దీనివల్ల పోటీ పెరిగి వాటి పనితీరు మెరుగుపడుతుందని ఒక ఆలోచన. ఇక మూడోది చాలా ముఖ్యమైనది జీ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం తన తలుపుల్ని ప్రపంచానికి తెరిచింది. విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, మన కంపెనీలు ప్రపంచంతో వ్యాపారం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించారు. మన ఎకానమీని గ్లోబల్ మార్కెట్తో కనెక్ట్ చేశారు. ఈ మార్పులు ఎంత పెద్దవో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఒకప్పుడు విదేశీ వస్తువులపై దాదాపు 150% పన్నుండేదే. అది కాస్త 30% పడిపోయింది. పరిశ్రమ పెట్టాలంటే లైసెన్సుల కోసం కాళ్లరిగేలా తిరిగే రోజులు పోయాయి. ఇవి కేవలం చిన్న చిన్న మార్పులు కాదు, మొత్తం సిస్టమ్నే మార్చేసిన సంస్కరణలు. సరే, ఇంత పెద్ద మార్పులు చేశారు, బానే ఉంది. కానీ ఇవి పనిచేశాయా? అసలు ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. ఫలితాలు మన కళ్ల ముందే ఉన్నాయి. సంస్కరణల తర్వాత మన ఎకనామీ రాకెట్లా దూసుకెళ్ళింది. దశాబ్దాలుగా నెమ్మదిగా సాగుతున్న హిందూ గ్రోత్ రేట్ అనే మాటని మనం మర్చిపోయాం. ఇండియా ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో ఒకటిగా నిలిచింది. ఈ ఆర్థిక వృద్ధి వల్ల వచ్చిన అతిపెద్ద మంచి విషయమేంటో తెలుసా? పేదరికం తగ్గడం. కేవలం 20 ఏళ్లలోనే పేదరికంలో ఉన్న జనాభా దాదాపు సగానికి పడిపోయింది. అంటే ఆలోచించండి, లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ సంస్కరణల వల్లే మనకి కొత్త కొత్త ఇండస్ట్రీలొచ్చాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఐటీ సెక్టార్. ఒకప్పుడు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ కొనాలంటే బోలెడాంక్షలు. అవన్నీ పోవడంతో ఐటీ రంగం అద్భుతంగా పెరిగింది. 2009 కల్లా దాదాపు 35 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇండియా పేరు గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో స్థిరపడిపోయింది. అయితే ఈ కథలో అంతా మంచే జరిగిందా? ఈ ఎదుగుదల కోసం మనం చెల్లించిన మూల్యమేంటి? ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం.
ఈ వృద్ధి అందరికీ సమానంగా అందలేదనేది ఒక వాస్తవం. సంస్కరణల వల్ల ఒక కొత్త బిలియనియర్ వర్గం పుట్టుకొచ్చింది. డబ్బున్న వాళ్ల ఆదాయం ఇంకా పెరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో చదువుకున్న మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ లాభం జరిగింది. కాని అదే సమయంలో తయారీ రంగంలో ఉద్యోగాలు పెద్దగా పెరగలేదు. అందుకే దీని చాలామంది విమర్శకులు ఉద్యోగాలు లేని వృద్ధి అని పిలిచారు. కొత్తగా వచ్చిన స్వేచ్ఛతో పాటు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. దానికి 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ ఒక పెద్ద ఉదాహరణ. అప్పట్లో స్టాక్ మార్కెట్పై సరైన నిఘా, నియంత్రణ లేదు. ఆ లొసుగుల్ని వాడుకుని ఈ స్కామ్ జరిగింది. కానీ ఈ దెబ్బ నుంచే మనమొక గుణపాఠం నేర్చుకున్నాం. ఆ సంక్షోభం వల్లే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే మన ఎస్బీఐ, ఒక పటిష్టమైన రెగ్యులేటర్గా మారింది. సరే, ఇప్పుడు జరిగి 30 ఏళ్లు దాటిపోయింది. మరి ఈ 1991 సంస్కరణల వారసత్వం ఏంటి? వాటి ప్రభావం ఇప్పటికీ మనపై ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సంస్కరణలు 1991 నాటి సంక్షోభాన్ని విజయవంతంగా ఆపేశాయి. సెబీ, ఎన్ఎస్సి లాంటి బలమైన సంస్థలు ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యంలో మన దేశం ఒక ముఖ్యమైన భాగస్వామి అయింది. అయితే వృద్ధికి, అసమానతలకి మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఎలా తగ్గించాలి అనే చర్చ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 1991 సంస్కరణలు ఈరోజు మనం చూస్తున్న భారతదేశాన్ని నిర్మించాయి, అందులో సందేహం లేదు. మరి రేపటి భారతదేశాన్ని నిర్మించే తర్వాతి పెద్ద సంస్కరణలు ఏమై ఉంటాయి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.